హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ దుర్గా టెర్రస్ గార్డెన్ అండ్ అదర్. చూడండి, 4 రోజులు నేను పైకి రాకపోతే చెట్లన్నీ అసలు ఎట్లా అయినాయి అంటే మొత్తం పురుగు వచ్చేసిందండి చెట్లకి. గులాబీ చెట్లు ఆకులన్నీ తీసేసాను. చూడండి, ఇగో ఎన్ని ఆకులు తీసేసాను. అసలు అన్ని చెట్లకి ఇగో అంత పురుగు వచ్చేసిందండి. ఇక చూడండి ఎట్లా వచ్చింది. నా కాలు బెనికిందండి. బెనికి నేను పైకి రాలేకపోయాను. మా కోడలు పోసింది. చూడండి, ఇగో పురుగు చూసారా? చూడండి, ఇగో చెట్టు మీద పురుగు ఎట్లుందో. ఇంకో ఇలాంటి పురుగులు వచ్చాయండి బాగా. అసలు ఏం చేయాలన్నా ఏంటో మరి ఇది. అయ్యో, అందులో పడిపోయిందండి పురుగు. అసలు ఫుల్గా వచ్చాయండి పురుగులు అయితే. ఏం చేయాలో ఏమో. చూడండి అన్ని చెట్లకి ఇగో ఇగో తెల్ల బూజులాగా ఎట్లా వచ్చేసింది. చూడండి, ఇగో చెట్లకి అంతా చూసారా? ఇగో ఈ మధ్యన నీమ్ ఆయిల్ స్ప్రే చేయలేదు. చూడండి అన్ని చెట్లకు అట్లాగే వచ్చేసిందండి. ఇగో చూడండి మొత్తం. ఇగో బ్రహ్మకమలం అయితే చూడండి ఇగో ఎట్లా అయిపోయింది. అసలు ఇగో మొత్తం మాడిపోయినట్టు అయిపోయిందండి చెట్టు మొత్తము. అసలు దీనికి కూడా పురుగు వచ్చిందా ఏంటి అని డౌట్. చూడండి మొత్తం ఇగో చెట్టు అంతా మాడిపోయినట్టు అయిందండి. ఇగో పాలకూర కూడా మొత్తం ఎంత పురుగులాగా వచ్చేసిందండి. ఇగో చూడండి, ఇగో వంకాయ చెట్లు చూడండి మొత్తం ఇదైపోయిందండి. అసలు నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలండి. ఇక చూడండి అన్ని చెట్లకి అట్లా ఇగో మొక్కలన్నీ అట్లాగే అయిపోయినాయండి. చూడండి, ఇగో చాలా బాధేస్తుందండి. మొక్కలంతా నీమ్ ఆయిల్ వచ్చేసింది. స్ప్రే చేయాలండి అంతా. చూసారా? ఇగో చూడండి అన్ని చెట్లన్నీ అట్లాగే అయిపోయాయండి. చూడండి, ఇగో చూడండి నీమ్ ఆయిల్ ఇది నేనైతే ఫ్లిప్కార్ట్లో తెప్పించానండి. దీన్నైతే నేను ఇప్పుడు స్ప్రే చేస్తానండి చెట్లకు. నేనైతే 10 లీటర్ వాటర్ తీసుకున్నానండి. అందులో 5 ml వేసాను. చూసారా? 5 ml కలిపానండి నీమ్ ఆయిల్. చెట్లు బాగా పురుగు ఎక్కువ ఉంది కదండి, అందుకే కొంచెం ఎక్కువనే కలుపుతానండి. పురుగు చాలా పురుగు ఉందండి. ఇగో ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇగో స్ప్రే బాటిల్లో పోసుకొని స్ప్రే చేస్తాను ఇప్పుడు. ఇక కొంచెం కాలు నా మెట్లు ఎక్కడానికి రాలేదండి. మా కోడలు పోసింది నీళ్ళు, కానీ అసలు ఎంత పురుగు వచ్చేసిందండి. ఇక ఇలా మొత్తం స్ప్రే చేసుకోవాలండి. చూడండి, ఇక మొదలు దాకా తడిసేటట్టు స్ప్రే చేయాలండి. చూసారా? ఇక చూడండి ఇట్లా స్ప్రే చేసుకోవాలండి. చూడండి నేనైతే మొత్తం నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను. చేసిన తర్వాత అయితే కొంచెం పర్లేదు అనిపించిందండి. చూడండి, ఇగో ఈ తెల్ల బూజు అయితే లేదండి, పోయింది మొత్తము. చూడండి, ఇగో ఇప్పుడైతే చాలా అసలు ఎంత ఘోరంగా ఉండే అంటే చూడండి ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయింది అంతా, ఇంకేం లేదు. చూడాలి, ఇంకా అక్కడక్కడ చాలా పురుగులు అయితే తీసేసానండి. చూడండి, ఒక వారం రోజులు పైకి రాకపోతే ఎంత ఘోరంగా అయిపోయినాయి చెట్లు అయితే. చూడండి అన్నిటికీ కొట్టేశానండి నీమ్ ఆయిల్ అయితే మొత్తము అన్నిటికీ స్ప్రే చేశాను. చూడండి, చూసారా? అన్నిటికీ ఓకేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.